రైతు బజార్ భగవంతుడికి భక్తుడికి అన్నట్లుగా అన్నదాతకు వినియోగదారుడికి మధ్య అనుసంధానమై ఉంది. అటువంటి రైతు బజార్లో కర్నూలు జిల్లాలో సి క్యాంప్ రైతు బజార్ ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద రైతు బజార్. ఈ రైతు బజార్ తన సేవలను మరింత విస్తరించుకునేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో సి క్యాంప్ రైతు బజార్ తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ముస్తాబవుతుంది. సి క్యాంప్ రైతు బజార్ విస్తరణ పనులపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. వాచ్ ఇట్. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలకు తెలియంది కాదు. రైతు నుంచి ఐటీ ప్రొఫెషనల్ వరకు అందరికీ చేరువైన నాయకుడు చంద్రబాబు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు హైవే వేసిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాదు గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల శ్రమకు తగిన గుర్తింపు తేవడానికి ప్రయత్నించిన తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే. ఆ ప్రయత్న ఫలితమే రైతు బజార్లు. దళారుల ప్రమేయానికి అడ్డుకట్ట వేసి రైతులు తాము పండించిన కూరగాయలను ప్రజలకు నేరుగా విక్రయించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ రైతు బజార్లు అటు రైతులకు ఇటు ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద రైతు బజార్ గా పేరొందినటువంటి కర్నూలు సి క్యాంప్ రైతు బజార్ విస్తరణ అడుగులు పడుతున్నాయి. ఏదైతే వైకేటీవీ కథనం ద్వారా ప్రత్యక్షంగా ఈ రైతు బజార్ విస్తరణ చేపట్టాలని చెప్పి వరుస కథనాలు ప్రచురించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైతు బజార్ విస్తరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ప్రస్తుతం రైతు బజార్ విస్తరణ ఏ రకంగా కొనసాగబోతుంది అన్న అంశాన్ని వైకేటీవీ స్పెషల్ స్టోరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు బజార్లలో రైతు పండించిన పంటకు మంచి ధర లభించడంతో పాటు ప్రజలకు సరసమైన ధరల్లో కూరగాయలు దొరుకుతాయి. అందుకే అటు రైతుల నుంచే కాకుండా వినియోగదారుల నుంచి కూడా వీటికి ఆదరణ ఎక్కువ. అయితే ఈ రైతు బజార్లను మరింత విస్తరించి రైతులు క్రయ విక్రయాలు జరుపుకునేందుకు వీలు ఉండేలా మరింత ఆధునీకరణ పనులు చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే అతిపెద్ద రైతు బజార్ గా పేరొందిన కర్నూలులోని సి క్యాంప్ రైతు బజార్ ను మోడర్న్ రైతు బజార్ గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సి క్యాంప్ రైతు బజారు దాదాపు 67 సెంట్లు విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఇందులో ప్రతిరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 35 గ్రామాల నుంచి దాదాపు 250 నుంచి 350 మంది రైతులు తాము పండించిన కూరగాయలు ఆకుకూరలను విక్రయించేందుకు ఈ రైతు బజార్ను ఆశ్రయిస్తుంటారు. ప్రతిరోజు 6 నుంచి 8 వేల మంది వినియోగదారులు కూరగాయలు ఆకుకూరలు కొనేందుకు ఈ రైతు బజార్కు వస్తుంటారు. అయితే ఇందులో దాదాపు 300 మంది రైతులు, 50 మంది పొదుపు మహిళలు కూరగాయలు ఆకుకూరలతో పాటు కిరాణా సరుకులను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. మేము కృష్ణాపురం గ్రామ ప్రజలము, రైతులము. మేము పండించే పంటలకు ఇక్కడ మాకు సి క్యాంప్ రైతు బజార్ కి ప్రతిరోజు వచ్చి అమ్ముకుంటాము. కాకపోతే ఇక్కడ సి క్యాంప్ రైతు బజార్ దగ్గర చాలా ఎక్కువ సరుకు రావడం వల్ల రైతు బజార్ చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ ప్లేస్ చాలకపోవడం చాలా ఇబ్బందికరంగా విషయం. ఇది ఇక్కడికి వచ్చేసి కొద్దిగా పెద్దగా రైతు బజార్ అనేది పెద్దగా చేస్తే బాగుంటుంది. దీనికోసం అని చెప్పి కొద్దిగా పెద్దగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కొద్దిగా చూడండి, దానికోసమని చేస్తున్నాము. ఇంకొకటి వచ్చేసి రైతులకు అనేది గిట్టుబాటు ధర దానికోసమని చూడమని చెప్పేసి అంటున్నాము. అదే విధంగా మాకు ఒక అన్న క్యాంటీన్ మా పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉంటున్నాము. దానికి అనేది కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతిరోజు ఈ మార్కెట్ కు 50 నుంచి 60 క్వింటాల కూరగాయలు వస్తుంటాయి. ఈ మార్కెట్ ఒక్కరోజు టర్నోవర్ దాదాపుగా 30 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ఈ రైతు బజార్ విస్తీర్ణం చిన్నది కావడంతో మార్కెట్ లో ప్రస్తుతం నడవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని రైతు బజార్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు విన్నవించారు. దీంతో R&B క్వార్టర్లు కేటాయించిన స్థలంలో మరో రైతు బజారు నిర్మిస్తామని బాబు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతూ 6 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సి క్యాంప్ రైతు బజారు పక్కన ఉన్న R&B క్వార్టర్స్ స్థలమునందు రైతు బజారును విస్తరణ చేసి ఆధునిక రైతు బజార్ను నిర్మించే దానికోసము గవర్నమెంట్ 6 కోట్లు మంజూరు చేస్తూ జీవోను ఇష్యూ చేసింది. అందులో 155 స్టాళ్లు, 33 షాప్ రూములు, ఒక అన్నా క్యాంటీన్ బిల్డింగ్, 2 టాయిలెట్ బ్లాక్లు, అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ ప్లేస్ ను నిర్మించి దానికోసం టెండర్ ప్రక్రియ అనేది ఎస్సీ ఇంజనీరింగ్ ఆఫీస్ లో గుంటూరు నందు ప్రారంభమవుతుంది. త్వరలో ఆధునిక రైతు బజార్ నిర్మించి రైతులకు, వినియోగదారులకు, కస్టమర్లకు అందరికీ
అనుకూలంగా ఉండేటట్లు నిర్మించడం జరుగుతుందని తెలియజేయడం అనేది. ఏడీ మార్కెటింగ్, కర్నూలు. నిధులు మంజూరు కావడంతో 67 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న సి క్యాంప్ రైతు బజార్ను ఎకరా 50 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కొత్తగా నిర్మించబోయే రైతు బజార్లో 155 స్టాల్స్, 33 షాపులు, మరో 2 టాయిలెట్ కాంప్లెక్స్లు, అన్నా క్యాంటీన్, అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ నిర్మించనున్నారు. నూతనంగా నిర్మించబోయే సి క్యాంప్ రైతు బజార్ ఆధునికతను సంతరించుకోవడంతో పాటు 600 మంది రైతులకు ఆశ్రయం ఇవ్వనుంది. కొత్త రైతు బజార్ నిర్మాణం పూర్తయితే అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఎంతో సౌకర్యం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఏదైతే కర్నూలు సి క్యాంప్ రైతు బజార్ రాష్ట్రంలోనే అతి పెద్ద రైతు బజార్గా పేరు పొందినటువంటి సి క్యాంప్ రైతు బజారు జనాభా పెరుగుతున్న ఈ రైతు బజార్ విస్తరణ పనులు మాత్రం ఇప్పటి వరకు కొనసాగలేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఈ రైతు బజార్ ను సందర్శించి ఇక్కడ రైతుల పడుతున్నటువంటి ఇబ్బందులు స్వయంగా తెలుసుకొని రైతు బజార్ విస్తరణ చేపడతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా రైతు బజార్ విస్తరణ చేపట్టేందుకు 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ పనులు వేగవంతం చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ సి క్యాంప్ రైతు బజార్ విస్తరణ పనులు మొదలు కానున్నాయి. రైతులు ఏదైతే ఇన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులు కూడా త్వరలోనే తొలగిపోతున్నాయి. ఆ రకంగా రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీకృష్ణ, YK TV, కర్నూలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel